15 ఇయర్స్ రాయల్ ఎన్ఫీల్డ్ ఫ్యాన్ బాయ్ని జస్ట్ ఒక 5 minutes టెస్ట్ రైడ్తో నా డెసిషనే చేంజ్ అయిపోయింది ఈ హోండా CB350 బైక్ తీసుకోవాలని. నమస్తే, వనక్కం, నమస్కారం. ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ ఫెంటాస్టిక్. ఈరోజు మనకు వచ్చిన యూట్యూబ్ కమెంట్స్కి ఆన్సర్ చేయబోతున్నాం. సో ఫస్ట్ కమెంట్, ఈ పర్సన్ ఏమడుగుతున్నారంటే ఈ బైక్ ఎక్కడ తీసుకున్నారు, అమౌంట్ ఎంత పడింది, ఆన్ రోడ్ ప్రైస్ అండ్ ఈఎంఐ ఆప్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. సో ఈ బైక్ నాకు 2,45,000 అయింది ఆన్ రోడ్ ప్రైస్ విత్ యాక్సెసరీస్ యాజ్ వెల్. నేను ఫిట్ చేసిన యాక్సెసరీస్ అయితే ఈ లాంగ్ వైజర్, క్రాష్ గట్స్ అండ్ స్కిడ్ ప్లేట్. మేబీ ఈ 3 అండ్ బాడీ కవర్ కూడా నేను షోరూంలోనే తీసుకున్నాను బైక్కి. క్వాలిటీ అయితే బాగుంది. సో మేబీ ఈ 4 యాక్సెసరీస్ అయితే పక్కన పెట్టేస్తే మేబీ 2,35,000 అయితే అవుతుంది ఆన్ రోడ్ ప్రైస్. నేను ఈ బైక్ నెల్లూరు బిగ్ వింగ్ షోరూంలో తీసుకున్నాను. అండ్ ఈఎంఐ ఆప్షన్స్ అయితే నాకు తెలియదు బ్రో, నేను ఫుల్ పేమెంట్ చేసేసాను. సో మీ దగ్గర ఉన్న నియరెస్ట్ బిగ్ వింగ్ షోరూమ్కి అయితే కాల్ చేసి ఒకసారి అడగండి, ఈఎంఐ ఆప్షన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వన్, ఈ పర్సన్ అయితే నాకు ప్రతి ఒక్క షార్ట్ వీడియోకి సేమ్ కమెంట్ అయితే పోస్ట్ చేస్తున్నాడు. సో ఏమంటున్నారంటే హోండా CB350కి అయితే స్పేర్ పార్ట్స్ ఆల్ సిటీస్లో అయితే ఉండవు. అండ్ రాయల్ ఎన్ఫీల్డ్కి అయితే ఎవ్రీ టౌన్ అండ్ సిటీస్లో అయితే అవైలబుల్గా ఉంటాయి. అండ్ హోండా యాక్టివాకైనా దొరికేస్తాయి అని అంటున్నారు. ప్రతి ఒక్క షార్ట్ వీడియోలో సేమ్ కామెంట్ కాపీ పేస్ట్ అయితే చేస్తున్నారు. దీనికైతే ఐ విల్ అగ్రీ విత్ యూ బ్రో. ప్రజెంట్ అయితే హోండా బిగ్ వింగ్ షోరూమ్స్ అయితే అన్ని సిటీస్లో అయితే లేవు. జస్ట్ టైర్ 1 అండ్ టైర్ 2 సిటీస్లోనే అవైలబుల్గా ఉన్నాయి. అండ్ మేబీ స్మాల్ టౌన్స్ ఆర్ విలేజెస్లో అయితే ప్రజెంట్ అవైలబుల్గా అయితే లేదు. సో థర్డ్ పార్టీ స్పేర్ పార్ట్స్ అయితే దొరుకుతాయి, బట్ దట్ ఈస్ నాట్ రికమెండెడ్. అండ్ ఐ వుడ్ సజెస్ట్ షోరూమ్ మీ దగ్గర సిటీస్లో కానీ నియరెస్ట్ లొకేషన్లో ఉంటే తప్ప ఈ బైక్ అయితే తీసుకోవద్దు. ఎందుకంటే ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ ఇంపార్టెంట్ కదా. సో ఏదైనా ప్రాబ్లం వచ్చినా లేకపోతే ఏదైనా సర్వీస్ చేయించుకోవాలన్నా మేబీ 100 kilometers 200 kilometers ఉంటే చాలా ప్రాబ్లం అవుతుంది. అక్కడికి వెళ్ళాలన్నా లేదా ఏదైనా రిపేర్ వచ్చినా టవ్ చేసుకుంటే పోవాలి 100 kilometers. సో ప్రాబ్లం అవుతుంది. సో మీ దగ్గర ఉన్న సిటీస్లో అవైలబుల్గా ఉంటే ఈ బైక్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వన్, ఈ బైక్ని ఎందుకు చూస్ చేసుకున్నావు అని ఇది మా ఫ్రెండ్ అడిగాడు. వాడికైతే ఎక్స్ప్లెయిన్ చేశాను, బట్ ఇక్కడ మీకు కూడా ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఉంటుందని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో నేను చిన్నప్పటి నుంచి రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్కి పెద్ద ఫ్యాన్ని. అదేంటి రాయల్ ఎన్ఫీల్డ్ ఫ్యాన్ అంటున్నావు, ఇప్పుడు హోండా CB350 ఎందుకు తీసుకున్నావు అంటారా? చెప్తా. చిన్నప్పుడు నేను మా ఫ్రెండ్ స్కూల్కి సైకిల్లో వెళ్తున్నప్పుడు మా పక్క నుంచి ఒక బైక్ స్పీడ్గా డుగుడుగుడుగుడుగా అంటే వెళ్ళిపోయింది అనమాట. సో నేను వాడిని అడిగాను, ఏం బైక్ రాది అంటే వాడు బుల్లెట్ అన్నాడు. ఇంకా క్లాస్లో కూర్చొని ఆ బైక్ గురించి డిస్కషన్ అనమాట ఆ రోజంతా. ఖచ్చితంగా పెద్ద అయిన తర్వాత ఆ బైక్ తీసుకోవాలి అని. బట్ పెద్ద అయిన తర్వాత ఈ బైక్ తీసుకున్నాను, హోండా CB350 హైనస్. 2019లో నా ఫస్ట్ బైక్ తీసుకున్నాను. నా ఫస్ట్ బైక్ వచ్చి TVS Apache RTR 164V. అండ్ నా బడ్జెట్ అప్పుడైతే 1.5 lakh. నాకు ఆ బైక్ 1.3 1,30,000 అయితే వచ్చేసింది. ఆ టైంలో నా బడ్జెట్కి రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ అయితే రాదు. సో నాకు అప్పుడు నచ్చిన బైక్ అయితే ఇంకా అదే చూస్ చేసేసుకున్నాను. దాన్ని నేను పెద్దగా యూజ్ చేయలేదు. సో వితిన్ 5 yearsలో జస్ట్ 4,000 kilometers రైడ్ చేశాను. సో అదైతే సెల్ చేశాను అనమాట. అండ్ నెక్స్ట్ ఈ బైక్ 1.5 months బ్యాక్ తీసుకున్నాను. ఇప్పుడు నా దగ్గర ఉన్న బడ్జెట్ అయితే 3 lakhs. సో ఈ 3 lakhsకి రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ అయితే ఖచ్చితంగా వస్తుంది. సో నా మైండ్లో 160cc బైక్ కదా ప్రీవియస్ది, సో కొంచెం అప్గ్రేడ్ అవుదాం అని చెప్పి 350cc బైక్ చూద్దామని చెప్పి అనుకున్నప్పుడు రెట్రో క్లాసిక్ లైక్ రాయల్ ఎన్ఫీల్డ్లో 3 బైక్స్ అయితే పిక్ చేసుకున్నాను. వన్ ఈజ్ క్లాసిక్ 350, బుల్లెట్ 350 అండ్ మిటియోర్ 350. ఆప్షనల్గా గొరిల్లా 450 కూడా అనుకున్నాను. బట్ గొరిల్లా 450 అయితే నా బడ్జెట్లో రాదు, నేను అనుకున్న వేరియంట్. సో అది ఆప్షనల్ కింద పెట్టుకున్నాను అనమాట. అండ్ ఫోర్త్ లాస్ట్ వన్ హోండా CB350.
సో టెస్ట్ రైడ్కి వెళ్దామని చెప్పి నెల్లూరులో బోత్ రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్స్ అండ్ హోండా షోరూమ్, హోండా బిగ్ వింగ్ షోరూమ్ అయితే ఆపోజిట్గానే ఉంటాయి. టెస్ట్ రైడ్కి వెళ్దాం రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్కి అయితే వెళ్ళాను. అక్కడైతే ఫుల్ క్రౌడ్ ఉందని చెప్పి హోండా బిగ్ వింగ్ షోరూమ్కి అయితే వెళ్ళిపోయాను. అక్కడ ఖాళీగా ఉంది. అండ్ 3 వేరియంట్స్ ఉన్నాయి, హోండా CB350 RS, CB350 అండ్ CB350 హైనస్. సో నాకు ఈ CB350 హైనస్ చూడంగానే నాకు నచ్చింది. అండ్ టెస్ట్ రైడ్ అడిగాను అనమాట, ఇచ్చారు. ఒక 5 minutes టెస్ట్ రైడ్ చేశాను. ట్రస్ట్ మీ, ఆ 5 minutesలో జస్ట్ నాకు ఒక స్ట్రెచ్ దొరికిందనమాట. ఒక 60-70 kilometers వెళ్తానికి స్ట్రెచ్. 0 వైబ్రేషన్స్, లెస్ వెయిట్. అసలు 181 kgs ఉంటుంది. అసలు లెస్ వెయిట్ అనమాట. అసలు ఆ వెయిట్ని అసలు నేను ఫీల్ అవ్వలేదు. వెయిట్ మేనేజ్మెంట్ అయితే ఎక్సలెంట్ ఈ బైక్లో. అండ్ ఇంజన్ కూడా చాలా స్మూత్గా ఉంది. 5 minutes టెస్ట్ రైడ్ చేసేసాను, ఆ బైక్ అయితే ఇచ్చేసాను. అండ్ రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్కి అయితే వచ్చాను. రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్కి వస్తే అక్కడ ఫుల్ క్రౌడ్ ఉంది. అండ్ 5 minutes తర్వాత ఒక సేల్స్ పర్సన్ నా దగ్గరికి వచ్చి ఎక్స్ప్లెయిన్ చేశారు కాస్ట్ ఎంత ఉంటుంది ఏంటి అని. సో టెస్ట్ రైడ్కి అడిగితే ప్రజెంట్ ఏ బైక్ అవైలబుల్లో లేదు. నేను సాటర్డే వెళ్ళాను అండ్ మండే రమ్మన్నారు షోరూమ్కి. మండే నాకు కుదరదని చెప్పి సరే ఒక 1 week అయితే ఏ షోరూమ్కి వెళ్ళలేదు. ఇంకా నెక్స్ట్ 1 week తర్వాత రాయల్ ఎన్ఫీల్డ్ వేరే షోరూమ్కి వెళ్ళాను నెల్లూరులో. సో అక్కడ ప్రజెంట్ మీటియోర్ 350 అవైలబుల్గా ఉందన్నారు టెస్ట్ రైడ్. సో అదే తీసుకున్నాను. అండ్ ఆ బైక్ టెస్ట్ రైడ్ చేసేటప్పుడు నచ్చింది. ఆ బైక్ కూడా చాలా బాగుంది. అండ్ హై స్పీడ్స్ వెళ్తానికి అయితే ఛాన్స్ దొరకలేదు సిటీలో. జస్ట్ ఒక 40-50 రైడ్ చేశాను స్పీడ్. అండ్ ఆ స్పీడ్స్లో కూడా పర్లేదు, నాకైతే బాగా నచ్చింది. బట్ అది క్రూజర్ టైప్ మోడల్ కదా, సో మనకు ఫుట్ పెక్స్ కొంచెం ఫార్వర్డ్ పొజిషన్కి అయితే ఉంటాయి. అండ్ అది హైవేస్లో అయితే సూపర్ కంఫర్టబుల్గా అయితే ఉంటుంది. బట్ సిటీస్లో ఎలా ఉంటుంది అనేది నాకైతే ఐడియా లేదు. అండ్ సీట్ కంఫర్ట్ అయితే లేదు, సోఫాలో కూర్చున్నట్టు ఉంది. మీటియోర్ 350 సూపర్ కంఫర్టబుల్గా ఉంది. ఇంకా క్లాసిక్ 350, బుల్లెట్ 350 అయితే ప్రజెంట్ అవైలబుల్గా లేదన్నారు. సో నేను కూడా ఇంటికి వచ్చేసాను. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత జస్ట్ ఇంకా డిసైడ్ అవుదాం అనుకున్న టైంలో ఇంటికి వచ్చేసాను. అండ్ ఇంటికి వచ్చేసిన తర్వాత 1 week తర్వాత నాకైతే హోండా CB350 తీసుకోవాలని అనిపించింది. ఎందుకంటే ఒక 15 years రాయల్ ఎన్ఫీల్డ్ ఫ్యాన్ బాయ్ని జస్ట్ ఒక 5 minutes టెస్ట్ రైడ్తో నా డెసిషనే చేంజ్ అయిపోయింది, ఈ హోండా CB350 బైక్ తీసుకోవాలని. సో అంతే, నెక్స్ట్ వీక్ ఇట్లా షోరూమ్కి వెళ్ళిపోయాను. అండ్ పేమెంట్ అయితే చేసేసి ఈ బైక్ అయితే తీసేసుకున్నాను. ఇంకా వేరే ఆలోచనలు కూడా ఏం పెట్టుకోలేదన్నమాట. సో అలా రాయల్ ఎన్ఫీల్డ్ ఫ్యాన్ బాయ్ని హోండా CB350 బైక్ అయితే పర్చేస్ చేశాను. మీకు కూడా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అయితే షేర్ చేయండి. సపరేట్ వీడియో చేస్తానికి ట్రై చేస్తాను ఈ బైక్ గురించి కానీ, లేకపోతే ఇంకేదైనా నన్ను ఏదైనా అడగాలనుకున్నా షేర్ యువర్ ఫీడ్బ్యాక్ ఇన్ ద కమెంట్స్. సో నేను అక్కడి నుంచి పిక్ చేసుకొని ఇట్లా సపరేట్ వీడియో చేయడానికో లేకపోతే షార్ట్ వీడియో చేయడానికో ట్రై చేస్తాను. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ అయితే కమెంట్స్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. ఇట్ రియల్లీ హెల్ప్ఫుల్ ఫర్ మీ టు ఇంప్రూవ్ ద కంటెంట్. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. Ride safe, stay healthy, and see you in the next one. Bye.